హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేనైతే నాగార్జున సాగర్ అయితే వెళ్తున్నాను. సో లెట్స్ గో. యాక్చువల్గా 8 o'clock బిఎన్ రెడ్డిలో మీటప్ లొకేషన్కి వెళ్ళి అక్కడ నుంచి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. బట్ ఇక్కడే 8:20 అవుతుంది టైము. దేవా, హలో, నేను తార్నాకరా. ఎక్కడను వచ్చేసినావా? సరే, వస్తున్నా నేను కూడా ఒక 10 minutes. ఓకేరా, రెడీ ఉన్నారా అందరూ? అవునా, సరే వచ్చేస్తున్నా 10 minutes. ఓకేరా. మీటప్లో అందరూ అయితే రెడీగా ఉన్నారు. నేనే లేట్ ఈసారి. ప్రతిసారి నేను ఫస్ట్ వచ్చేసి నేను అందరినీ చెలో చెలో అని నూకెటోని. సో బట్ ఈసారి అదే లేట్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. బైక్లో పెట్రోల్ అయితే ఫుల్ చేయించేద్దాం ట్యాంక్ ఇప్పుడే. ఇప్పుడు నేను ఫుల్ చేయించేస్తే నాకు అప్ అండ్ డౌన్కి సరిపోతుంది. సో సెట్ అయిపోతుంది మొత్తం. వదిలేసా. మనమైతే ఇప్పుడు ఓఆర్ఆర్కి అయితే వచ్చేసాము. పక్కనే హాయ్ చలో, ఒక కారు ఒక బైక్ అండ్ లెట్స్ గో. ఇక్కడ నుంచి ఇంకొక 115 kilometers అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 2 hours మనమైతే రీచ్ అయిపోతాం. ముందర హెవీ డ్రైవర్ ఉన్నాడు ఆనంద్ భాయ్. వేరే ఉంటుంది మళ్ళీ మొత్తం. సో కార్లో 4 members, మేము బైక్ మీద ఇద్దరం. సో మొత్తం 6 members అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ముందల ఇబ్రాహీంపట్నంలో అయితే బ్రేక్ఫాస్ట్ కోసం ఆగుతాము. టిఫిన్ చేసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆపేసాలా? లే, ఆపుతున్నా లెఫ్ట్ సైడ్లో అంటున్నా. ఉందిదా. నాగార్జున సాగర్ డ్యామ్ అయితే 26 gates అయితే తెరిచారనమాట నిన్న. సో ఇంకా ఫ్రెండ్స్ అందరం కూర్చొని చలో పదా అని చెప్పేసి ఈరోజు అయితే స్టార్ట్ అయిపోయాము ఒక చిన్న రైడ్. 26 gates చాలా డేస్ తర్వాత అయితే ఓపెన్ చేశారు. అట్లాంటి వ్యూ చూడాలంటే దిస్ విల్ బి ద బెస్ట్ టైం. అండ్ నేను ఆల్మోస్ట్ ఒక 3 to 4 times వెళ్ళాను నాగార్జున సాగర్కి. బట్ నేను ఎప్పుడైతే చూడలేదు. ఒకసారి మాత్రమే ఒక 4 gates ఓపెన్ చేసినప్పుడు వెళ్ళాను. మిగతా 3 times గేట్స్ ఓపెన్ లేకుండే. బట్ ఈసారి ఆ వ్యూని అయితే మనం చూద్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాము. మనకి ఈ నాగార్జున సాగర్ అనేది ఒక 1 day ట్రిప్ అనమాట. మార్నింగ్ స్టార్ట్ అయిపోతే ఈవినింగ్ వరకు రిటర్న్ అయిపోవచ్చు. మనకి అక్కడున్న విజిటింగ్ ప్లేసెస్ అయితే బుద్ధవనం ఒకటి, డ్యామ్ వ్యూ పాయింట్, అండ్ ఇంకొక డ్యామ్ తన నుంచి ఇంకొక 10 kilometers వెళ్తే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. సో అది కూడా కవర్ చేయొచ్చు. ఒకవేళ మాకు ఈరోజు కుదిరితే మేము కవర్ చేస్తాము, లేదంటే లేదు. నో ఫార్ ఒక 100 kilometers అయితే అయిపోయింది. ఇంకొక 62 kilometers ఉంది. ఇంకొక 1 hour జర్నీ అంతే, వెళ్ళిపోతాం. టైం వచ్చేసి 11:40 అవుతుంది.
ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం కూడా ఆగినాం కాబట్టి ఇంకొక హాఫ్ అన్ అవర్ అక్కడ లేట్ అయిపోయింది. సో ఏం ప్రాబ్లం లేదు, వెళ్ళిపోవచ్చు మనం 12:30 వరకే. నీ నడక చూసి బ్లాగ్ లో పెడతా బిడ్డ, మరి చూడు బ్లాగ్ లో పెడతా, నేను బ్లాగ్ లో పెడతా, ఓకేనా? నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ నాగార్జున సాగర్. Don't throw plastic inside the forest. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ వాటర్ అంతా చాలా తక్కువ ఉండే, బట్ ఈసారి ఫుల్గా కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి డ్యామ్కి బ్యాక్ సైడ్ అన్నమాట. కనిపిస్తుంది కదా వాటర్ ఎంత ఎట్లుందో. సో ఇప్పుడు మనం అయితే ఫ్రంట్ సైడ్ వెళ్ళిపోదాం. పైనకి పెడదామా కిందికి గుసాయిదాం? లేకపోతే రిటర్న్ వచ్చి మళ్ళీ పెడదాం. ఎవడో ఒకటి దిగంటావా కారు? ఇప్పుడు డ్యామ్ లోపలికి పోతున్నామా మనం? డ్యామ్ లోపలికి అంటే డ్యామ్ లోపలికి పైకి పోదామంటే అమ్మమ్మని తీసుకొని రావాలి. కింద పార్క్ ఇవి చూసుకొని పైనకి పోదాం రా. పైకి పక్క వాడు పైనకి పెట్టమంటున్నాడు బండి పోలీసు. మొత్తం బర్వంతా ఇప్పటికి 20,000 ముంచుతాం కదా. సరిపోదు వీడియో ఆపుతారా? పాట చేసినావా ఐస్ క్రీమ్ బండ? మావయ్య వస్తే డైరెక్ట్ ఎంట్రీగా. సైడ్ జరగరా భయ్యా? చెప్పేసి హాయ్. అది వచ్చేసావు యూట్యూబ్లో ఇక. మామయ్య హాయ్ అన్న. మామయ్య యూట్యూబ్లో వచ్చేసావు మామయ్య అని చెప్పిన. ఇది బిహెచ్ఎల్ యూనిట్. అవి మొత్తం జపానీ 7. ఓకే 8 మొత్తం 8 యూనిట్స్. అరే ఇవి టర్బైన్స్. మోడ్ అయితే రివర్స్ మోడ్ అయితే. ఓకే అంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ కి కూడా పోతాయి అన్నమాట వాటర్. ఈ వాటర్ ఏమో యాక్చువల్ గా
ఫ్రంట్ పోతున్నాయి. ఫ్రంట్ జనరేషన్. ఓకే. బ్యాక్ రివర్స్ మోడ్. ఓకే ఓకే. మీకు శాంపిల్ డెమో చూపిస్తాను. పవర్ జనరేషన్ అయ్యేది ఇప్పుడు మన ఈ ఫ్లోర్ మీద ఉన్నాం. దీన్ని ఏమంటారు జనరేటర్. మనకి ఇది రోటర్ టర్బైన్ మొత్తం ఇదే. దీనికి సాఫ్ట్ మీద బ్యాలెన్సింగ్ ఉంటుంది మొత్తం. ఇది యాక్చువల్గా ఇప్పుడు జనరేషన్ మోడ్. ఈ పైనుంచి వాటర్ ఇలా వస్తాయి. ఈ టర్బైన్ తిరుగుతూ జనరేటర్ అవుతూ వాటర్ బయటకి. ఓకే. ఇది చెప్పాలి సప్లై అవుతుంది. ఇది జనరేషన్ జనరేటింగ్ మొత్తం ఈ సాఫ్ట్ మీద బ్యాలెన్సింగ్ ఉంటుంది. మళ్ళీ ఈ కింద వాటర్నే మళ్ళీ ఎత్తి నాగార్జున సాగర్ డ్యామ్లో మళ్ళీ పోస్తుంది. అదే రివర్స్ పంపు కూడా రివర్స్ కరెంట్. అంటే ఇది ఈక్వల్ 45 ఏళ్ళ క్రితమే డిజైన్ చేశారు. ఇది 2017 నుంచి స్టార్ట్ అయింది. అంటే అంతకాలం ముందేమో పవర్ జనరేషన్ అయ్యేది. 17 నుంచి పంప్ మోడ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే మనకి కరెంట్ ఎక్కువ వస్తుంది. ఆ లోడ్ ఏం చేసుకోవాలి తెలియదు. అప్పుడు వాటర్ కింద ఉంటాయి. మనకు వేస్ట్ అవ్వకుండా ఆ కరెంటు వేరే వాడికి ఇవ్వకుండా మనమే వాడుకోవచ్చు. కరెంటు తయారు 100 మెగావాట్స్ వస్తే రివర్సిబుల్ 110 మెగావాట్స్ ఖర్చు. అది తీసుకొచ్చాం. సూపర్. అవతలకి వెళ్ళిపోండి. పోయిందా? జనరేషన్ డ్యామ్ మీదకి పోతున్నాం. ఇప్పుడు మ్యూజిక్ పెట్టాలి. అది కాదురా, ఇట్లా మర్డర్ మ్యూజిక్ ఉంటుంది కదా, ఇట్లా డెవిల్ది అట్లా ఇట్లా వచ్చి టెర్రరిస్ట్ అది అనేసి అటు అటు చూపిరా మొత్తం నాకు ఏం కనిపిస్తుంది బ్రో. ఎంత చూడు షార్ట్ చూడు, ఇలా చేతులు పట్టుకుంటే నా లోపల సగం ఉంది. అచ్చా ఇప్పుడు ఇవి టర్బైన్స్ ఇవి రివర్స్ గుంజనే. ఇప్పుడు రివర్స్ గుంజనే ఇక్కడ అచ్చా 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 మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. మొత్తం ఇంజన్లే మొత్తం అవన్నీ వేసారు కదా. అవునవును అన్ని మోటార్లే. అరే రండి సుప్రాజ్. మీ అయ్యాక పెడతారా వ్లాగ్ లింక్? నేను రోడ్డు వస్తుంది టాటా టాటా.
చెప్పు ఇప్పుడు చెప్పు గట్టిగా గట్టిగా. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.